ఫ్రెండ్స్, వెల్కమ్ టు నేహా శ్రీనయ్య. ముందు వీడియోలో మేము విజయవాడకి పోతున్నాం అని చెప్పినాం కదా, దాని కంటిన్యూయేషన్ ఇది. కానీ అందరు మా చెల్లెకి ఎట్లా బాగా చెప్తారో. కార్ మేము మీడికి తీసుకుపోలేము, మేము బస్ కోసం వెయిట్ చేస్తున్నాము. యాప్లో మా చెల్లె చూడండి ఎట్లా చేస్తుంది. చూడండి అటు చూడండి, ఫ్రంట్ బస్ వచ్చేసింది. మేము ఇప్పుడు ఇంకొక ప్లేస్ పోతున్నాం చెప్పినా కదా ఫ్రెండ్స్, అది ఎక్కడో తెలుసా? బాపట్ల బీచ్. బస్ దిగి కాళ్ళ పోయినాము. ఇక పోయినాక నేను చెల్లి ఎట్లా కొట్లాడుకున్నాం చూడండి. ఇద్దరం లైట్ కోసం మస్తు కొట్లాడుకున్నాం. ఇక మేము రూమ్కి పోయినాము. నైట్ తిన్నల్లా అన్నం, పప్పు, టమాటో తొక్కు, ఉల్లికాయ తొక్కు, రొగ్గు అన్నీ వేసుకొని ఫుల్ తిన్నాం. ఇక తిన్నాక వాకింగ్ చేద్దామని బయటకు అట్లా వచ్చినాం. ఇక బయటకు వస్తే నాకు ఇక్కడ ఒక స్విమ్మింగ్ పూల్ కనిపించింది. అదంటే వెరైటీ ఉందంటే స్విమ్మింగ్ పూల్ వాటరే లేవు అసలు. నేను చెల్లి ఫుల్ దిగి ఫుల్ ఎంజాయ్ చేసుకున్నాం. వాటర్ ఉంటే భయపడతామని వాటర్ లేని దాంతో ఆడుకున్నాం. ఇక రూమ్కి పోయి వండుకున్నాము. మార్నింగ్ కలుద్దాం ఫ్రెండ్స్. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఇవి చూడండి ఎంత బాగుందో. నాకు మా రూమ్లోకి వెళ్ళి బీచ్ కనిపిస్తుంది. మీకు కూడా కనిపిస్తుందా? చూడండి ఎట్లుందా. మేము అందుకే రెడీ అయినా. నేను ఇప్పుడు బీచ్కి పోయినాక చూపిస్తా. నేను డ్రెస్ వేసుకున్నా, ఎలా ఉంది. యో ఫ్రెండ్స్, బాపట్ల బీచ్కి వచ్చేసినాం. చూడండి మీరు కూడా ఎంత బాగుందో. అసలు ఆ సౌండ్ అయితే ఫుల్ ఉంది. చూడండి మా చెల్లి ఎట్లా భయపడుతుందో పాపం. ఆమె వాటర్ రాగానే భయపడిపోయింది. ఆమె దొరికిన ఛాన్స్ అని నేను మస్తు చెల్లన్నా దొరికిన ఛాన్స్ అని మస్తు సదాయించిన. పాపం కదా ఫ్రెండ్స్, నేను గుడికి పోతున్నా కూడా వస్తుంది. నేను ఎత్తుకుంటా ఏడుకోతాను. రుత్వి ఏమైందని అట్లా ఉరుకుతున్నావు? సరే సరే ఏం వద్దు, బీచ్ కడిగిదా తీసుకుపోం దానన్న, భయపడొద్దు అట్లా. ఇగరా ఆమెకి వాటర్ అంటే భయం అవుతుందని పోదామని ఏడుస్తుంది. ఎంత చెప్పినా వస్తలేమని ఆమెను దెబ్బ బయటకు ఉరికిపోతుంది. చూడండి, ఆ రూమ్కి వెళ్ళిపోతా నేర్చుకుంటా పోతుంది. చూడండి అగా నేను పట్టుకుంటుంటే అట్లనే పోతుంది. ఇంకా రానే ఇక నేను చెల్లె, నాన్న, మామ ఒక రైడ్కి పోయినాము. మా అమ్మ కూడా వచ్చింది. కానీ రైడ్లో చేసేటప్పుడు నేను చాలా భయపడినాం. అది వాటిలకే గుంజిపోతుంది.
వాటర్లోకి వెళ్ళి రావాల్సిందిరా, వాటర్లోకి వెళ్ళిరా. అలాగే నుంచి రావాలి. వాటర్ వస్తున్నట్టు నా గుండె మస్తు కొట్టుకుంది. అది ఎంత ఫాస్ట్ వస్తున్నాయి తెలుసా. అదో కానీ ఎంత ఎంజాయ్ చేసిన. మా అమ్మమ్మ చెల్లెని నట్టుకుంటూనే ఉంది. మెల్ల చెల్లెని ఆడిపించింది. ఇంకా మేమందరం ఒకటేసారి ఆడుకున్నాము. మేము రూమ్కి పోతున్నాం ఫ్రెండ్స్. మీకు ఎవరికన్నా ఇలాంటి బోర్డు తెలుసా? అప్పుడు ఉండే కదా. ఇక బీచ్కి వెళ్ళి రూమ్కి వచ్చినాము. అడొకటి మాకు బోర్ కనిపించింది. అది ఎంత పాత బోర్ అంటే మా అమ్మమ్మ మా నాన్న ఎంత చిన్నప్పుడుది అట్లాంటి బోర్ మాకు కనిపించింది. ఇక్కడ మీరు ఎప్పుడన్నా ఇలాంటి బోర్ చూసారా ఫ్రెండ్స్? చూస్తే కామెంట్ చేయండి. మా మామ చూడండి వాటర్ ఎట్లా పట్టుకుందో. ఇక మెల్లగా మళ్ళీ ఒకసారి పూల దిగి ఆడుకున్నాం. పూల్ అంటే వాటర్ని అనుకుంటారా ఏంది? రాత్రి చూపించిన కదా అదే పూల్. ఇక జస్ట్ పై ఆడుకొని జస్ట్ ఫ్రెష్ అప్ అయినాం. ఇక ఫ్రెష్ అప్ అయ్యి టిఫిన్ చేసుకొని వచ్చినాం. ఆ వీడియో మర్చిపోయినా పెట్టడానికి. ఇక్కడ స్విమ్మింగ్ పూల్ చూడండి ఫ్రెండ్స్ ఎట్లా బ్రోక్ అయిందో. ఇక ఫ్రెష్ అప్ అయ్యి నేను చెల్లి అమ్మమ్మ ఒక గేమ్ ఆడినాం. ఇట్లా పెట్టు. వచ్చింది నేను వేసింది వచ్చింది. దాన్ని నాకు కూడా వచ్చింది ఒకటే. మళ్ళీ ఇంత తెలుగుగల పిల్ల ఎట్లా కుదురున్నాం నీకు? నేనంటారు సార్ మళ్ళీ ఇక బీచ్ నుంచి మా ఇంటికి పోనీకి రెడీ అయినాము. ఆ గ్యాప్లా నేను చెల్లె తాత రప్పాక్ చేస్తున్నాం మంచిగా. ఇక మళ్ళీ ఒకసారి బీచ్కి పోదామంటే మామ సరే అన్నాడు. చూడండి ఫ్రెండ్స్ వాళ్ళు ఎట్లా చేస్తారో. అది పెద్ద అన్వైచర్ కదా. నాకైతే మస్తు భయమని చూస్తుంటుంది. నన్ను పోతానా అడిగిర్రు, నేను భయపడ్డా. అందరు ఓవల్ పోతారు ఫ్రెండ్స్ అంత లోపలికి. అగో మళ్ళీ ఇంటికి స్టార్ట్ అయింది. ఇక మధ్యలో షాపింగ్ చేసుకొని మెల్లగా స్టార్ట్ అయినాం. నేను మా చెల్లె కామన్గా ఫైటింగ్. ఇట్లా ముందు సీట్లో కూర్చుందామని ఇద్దరం కొట్లాడినాం. మళ్ళీ లంచ్ చేసి స్టార్ట్ అయినాము. మళ్ళీ చేసి గంగంగానే చాయ్ కోసం అయినాం. ఫ్రెండ్స్ మేము ఇప్పుడు చాయ్ తాగడానికి వచ్చినాం. నేను జెమ్సీ వింటున్నాను, నేను తాగొద్దు కదా.
హాయ్ హాయ్ అమ్మా హాయ్ హాయ్ చెప్పు. ఇక మేము ఇప్పుడు ఇంటి దగ్గరకు వచ్చేసినాం. ఫుల్ వర్షం పడుతుంది. ఇంకా మాకు ట్రిప్లో ఏడ వర్షమే దాకలే. నయమే. వీడియో నచ్చిందా ఫ్రెండ్స్? లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.